ಮುಖ್ಯವಾಗಿ ಕಚೇರಿಯನ್ನು ವಿಜಯಪುರ ಮನೆಯ ಕಾಂಪೌಂಡ್ ಎಷ್ಟು ಎತ್ತರ ಇದೆ ಅಷ್ಟೇ ಎತ್ತರದ ಕಾಂಪೌಂಡ್ రైట్, విజయ్ నివాసం నుంచి చూస్తున్నాం. టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ గుర్తు విజిలేస్తూ ఆ వాతావరణం అంతా కూడా హోరెత్తిపోతున్న చూస్తున్నాం మనం ప్రస్తుతం. మా కరెస్పాండెంట్ లోకేష్ ప్రస్తుతం విజయ్ నివాసం దగ్గరే లైవ్లో ఉన్నారు. విజయ్ చెప్పండి, ఒక సంచలనం విజయ్ సాధించింది ఈసారి మాత్రం 100%. ఓట్లు చీలుస్తారు అనుకుంటే ఏకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం కూడా మనం చూస్తున్నాం. టీవీకే శ్రేణులు ఏం చెప్తున్నాయి? రైట్, టీవీకే విజయ్ నివాసం దగ్గర శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అభ్యర్థులంతా అందుబాటులో ఉండాలి అని టీవీకే శ్రేణులకి సూచిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించారు తలపతి విజయ్. ఏకంగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. జెన్జీ ఓట్లతో పాటు మహిళల ఓట్లు పెద్ద ఎత్తున టీవీకే విజయ్కి కలిసి రావడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. 108 సీట్ల ఆధిక్యంలో ప్రస్తుతం టీవీకే కనిపిస్తోంది. ట్రెండ్స్ మాత్రమే ఇంకా కంప్లీట్గా విక్టరీ డిక్లేర్ చేయలేదు. అయితే మరొక ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే సెకండ్ పార్టీగా ఏఐఏడిఎంకే ఇక్కడ మనకు కనబడుతోంది. 75 స్థానాల్లో లీడ్లో ఉంది. థర్డ్ పార్టీగా డిఎంకే కనిపిస్తోంది. థర్డ్ లీడ్లోకి వెళ్ళిపోయింది డిఎంకే. అసలు తమిళనాడులో ఏం జరిగింది ఈసారి, విజయ్ మ్యాజిక్ ఏ విధంగా పనిచేసిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. లోకేష్ జాయిన్ అవుతున్నారు విజయ్ నివాసం నుంచి. లోకేష్ చెప్పండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంబరాల్లో మునిగిపోయింది టీవీకే మొత్తం కూడా. ఏం జరుగుతోంది ఇక్కడ? బిందు, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో రిజల్ట్స్ కౌంటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే లీడ్స్లో టీవీకే అధినేత హీరో పార్టీ అయితే మాత్రం తమ ఏదైతే గుర్తుందో విజిల్ శబ్దం మోతం మోగిస్తుందనే చెప్పాలి. దాదాపు 103 స్థానాలకు పైగా కూడా ఇటు ఆధిక్యంలో ఉండేటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీ వస్తుంది అనేటువంటి నమ్మకాలతో ఇప్పటికే టీవీకే పార్టీ కార్యాలయం ముంద పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ని మనం లైవ్లో చూస్తున్నాము. ఇటు స్వీట్స్ను పంచుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం లైవ్లో స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే దాదాపు 103 స్థానాలకు పైగా ఇంకా లీడ్లో ఉంది అంటే ఇంకా దగ్గరలో అంటే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 కూడా రీచ్ అవుతామనేటువంటి ఒక నమ్మకంలో వాళ్ళలో వ్యక్తమవుతుంది. అందుకే పెద్ద ఎత్తున ఇలాంటి సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే అధికార పక్షమైనటువంటి డిఎంకే కేవలం 55 ప్రాంతాల్లో మాత్రమే 55 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. ఇటు ఏఐడిఎంకే అయితే మాత్రం దాదాపు 75 స్థానాల్లో ఇటు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 103 స్థానాలు లీడ్ అంటే ఖచ్చితంగా మరికొద్ది సమయంలోనే, అంటే 1-2 గంటల సమయంలోనే పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీ గెలుపొందుతుంది అనేటువంటి. సార్, హౌ యూ ఫీల్ how many seats you are expecting? Sorry, you can tell us what. So how many seats? Yeah, we are expecting more than full majority. We are expecting almost we crossed in the near majority. Definitely we win more than 150. We'll win full majority. Anna is selected as a CM in the Tamil Nadu. Next 5 years, Tamil Nadu is going to the top level in the overall India. What message the people received from the Vijay? Okay, the people is already believe, and now will come to the CM. Definitely everyone life will change in all the level of people, the life all level of people's the life will change. So that the Tamil Nadu people selected Anna as a CM. Most of the exit polls said that DMK party will win. No. Only one exit poll only said that TVK will win. Yes. See, already Anna last week told me don't believe the exit poll. So wait for the May 4th. Definitely people will give the good result. So that's the reason we will win the
full majority. సో అది ఏదైతే ఏషియన్ మై ఇండియా వెలువరించినటువంటి ఈ రిపోర్ట్స్ అయితే చూడొచ్చు, కేవలం ఒకటే మాత్రమే కూడా వాళ్ళకి ట్రెండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వాటన్నిటిని కూడా బిలీవ్ చేయొద్దని కార్యకర్తలకి ముందుగానే తమ లోకేష్, రెండు పార్టీలు ఎయిదర్ డిఎంకే లేదంటే ఏఐఏడిఎంకే ఈ రెండు అధికారాన్ని పంచుకుంటూ వచ్చిన కొన్ని దశాబ్దాలకు అలాంటిది ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా విజయ్ రావడం, అనూహ్యంగా విజయం సాధించడం. కాసేపటి క్రితం బీజేపీ నాయకులు మాట్లాడడం కూడా మనం విన్నాం. మాకు డిఎంకే ఓటమి కావాలి అనే దిశగానే మేము పనిచేసామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఉపయోగపడింది? దట్టు ఈసారి రిజల్ట్లో ఏకంగా అన్నా డిఎంకే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కనపడడం కూడా మనం చూస్తున్నాం. ఏం మారింది తమిళనాడులో అంటే ఏం చెప్తారు లోకేష్? ఖచ్చితంగా గతంలో అధికారంలో ఉండేటువంటి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలి, అదేవిధంగా యువతలో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి కూడా ప్రధానంగా తన పార్టీ నెలకొల్పినప్పటి నుంచి కూడా ప్రచారం నిర్వహించినటువంటి ఇటు విజయ్ ఏదైతే ఉన్నారో ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలను కావచ్చు, అటు బీజేపీని కావచ్చు, ఎవరిని కూడా ఎక్కడా కూడా దుర్భాషలాడడం కానీ వారిపైన ఆరోపణలు చేయడం కానీ చేయలేదు. కేవలం స్టాలిన్నే టార్గెట్గా చేసుకుని డిఎంకే పార్టీనే టార్గెట్గా చేసుకుని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా యువత దగ్గర నుంచి కూడా ముసలివారి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలి, ఖచ్చితంగా తమిళనాడులో ఒక మార్పు అనేది తీసుకురాగలగాలి అని చెప్పి కూడా ఆయన ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. దాంతోనే ఇటు ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఒకసారి మనం గమనిస్తే దాదాపు గతంలో 76% ఉంటే ఇప్పుడు 85% వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి.